అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ ఉదయకాలమున ఆత్మీయ ఆహారాన్ని మీకు పంచడానికి దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా నా మాటలు వినాలని కోరుతున్నాను. మీరు కోరుకున్నవి మీవి కావు. పౌలు భక్తుడు చెప్తున్న మాట, శరీరం వలన ఎంత ప్రయాసపడినా దాని వలన ఫలము లేదు. ఎంత చూసినా శరీరంలో బ్రతికినప్పుడు ఏమి కోరుకున్నావో అది కూడా నాకు అర్థం కాలేదు. 60 సంవత్సరాలు బ్రతికినా, 70 సంవత్సరాలు బ్రతికినా, ఈ బ్రతికిన కాలంలో ఏం కోరుకున్నావో, ఏమి కోరుకున్నానో అదే నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఏది ఇష్టపడ్డానో అదే నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఏది కావాలని నేను దగ్గరికి చేరుకున్నానో అదే నాకు బాధ కలిగిస్తూ ఉంది. ఎంత కావాలని సంపాదించుకున్నానో అదే నాకు వేదన పుట్టిస్తుంది. నాకు ఏమీ అర్థం అవ్వడం లేదు. ఏమి కోరుకోవాలో అని ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. అయితే భక్తుడైన అపోజిట్ పౌలు గారు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి వేస్తున్న ప్రశ్న ఇది. మీరేమి కోరుకుంటారు అని మనల్ని అడుగుతూ ఉన్నాడు. మనం ఏమి కోరుకోలేం, ఎన్నో కోరుకున్నాం. చనిపోయిన రోజున మన కోరుకున్నవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, ఎలా మనము ఈ లోకానికి వచ్చామో అలాగే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలలో ఒక చక్కటి మాట ఉంది. దయచేసి నేను చదువుతాను, వినాలని కోరుతూ ఉన్నాను. ఎవరైనా బైబిల్ పెట్టుకుని ఉంటే మీరు తీసి నేను చదువుతుండగా మీరు కూడా చూసుకోవాలని కోరుతూ ఉన్నాను. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? నిజమే దేవుని బిడ్డలారా, సంపాదన ప్రతి ఒక్కరు సంపాదిస్తూ ఉంటారు, కానీ దాని వలన లాభమేమీ ఉండదు. బతికిన కాలము ఏమి కోరుకోవాలి? నేను కోరుకున్నది ఏదైనా నాకు సంతోషం కలుగజేసిందా? లేదు, ఏది కూడా సంతోషం చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని బైబిల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి, ఆ మోక్షంలోనికి నీవు వెళ్ళాలి అనంటే యేసు ప్రభువే మార్గం. ఆ పరలోక రాజ్యంలో, ఆ మోక్షంలో యేసు ప్రభుల వారు ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటారు. కాబట్టి వింటున్న మీరు ఆ సింహాసనము దేవుని సన్నిధిలో మీరు ఉండాలనుకుంటే మీరు ప్రభువును కలిగి జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి రక్షణ ఇచ్చునుగాక. ఆమేన్.